అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మంచూరియన్ చేసుకున్నప్పుడు ఒకసారి ఈ ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేయండి. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు అరకప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పావు కప్పు, కరివేపాకు ఒక రెమ్మ, చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ పావు కప్పు, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 టీ స్పూన్, అలాగే వెజ్ మంచూరియా 4-5 పీసెస్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, పొడిగా ఉడికించుకున్న అన్నం 2 కప్పులు, మిరియాల పొడి చిటికెడు, సోయా సాస్ 1 టీ స్పూన్, క్యాప్సికమ్ అరబద్ద. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా మంచూరియన్ బాల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు లాగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి కాగబెట్టండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేపాలి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసి వేపండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తురుము వేయండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి, అంటే ఉల్లికాడలు కూడా వేసి బాగా వేపాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బాగా వేగేంత వరకు వేయించండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మంచూరియన్ ముక్కలు వేయాలి. మంచూరియన్ ముక్కలు వేసి దాదాపు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపాలి. ఇవి ఆల్రెడీ వేయించినాయి కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. అంటే ఈ క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగాలి. ఇప్పుడు అందులో కొద్దిగా సోయా సాస్ వేయండి. సోయా సాస్ వేసి మరొక నిమిషం పాటు వేపాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అందులో కారం వేయండి. తర్వాత మిరియాల పొడి చల్లండి. అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు అవసరమైతే వేసుకోవచ్చు. ఒకసారి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని వేయండి. అన్నం పొడిలాడుతూ ఉడికించుకుని మీకు ఎంత ఫ్రైడ్ రైస్ కావాలో అంత రైస్ వేసుకోవచ్చు. అన్నం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుతూ వేపాలి. అంటే ఈ పోపులో అన్నం మొత్తం కాసేపు వేగాలి. ఇప్పుడు దాని మీద మరి కొంచెం కారం చల్లుకోండి. అంతే. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని రుచికరమైన మంచూరియన్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మంచూరియన్ ఫ్రైడ్ రైస్ డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా ఏదైనా గ్రేవీ కర్రీతో తీసుకోవచ్చు, రైతాతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన మంచూరియన్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. దీన్ని ఆనియన్ రింగ్స్తో సర్వ్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో ఉండే మంచూరియన్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మటీవీ.com చూడగలరు. ధన్యవాదములు.